హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో మంది ఇష్టంగా తినే పంజాబీ స్నాక్ అయిన ఆలూ సమోసాల్ని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. నార్మల్ గా ఈ సమోసాల్ని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు కదా, కానీ గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నాను. ఈ సమోసాలు పైన లేయర్ చాలా క్రిస్పీగా, ఇంకా లోపల ఆలూ స్టఫింగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మనం సమోసాలు చేసుకోవడం కష్టం అనుకుంటాం కదా, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఏ కప్ అయినా కొలుచుకోండి. అదే కప్పు కొలతకి 1/2 కప్పు వరకు రవ్వని తీసుకోవాలి. గోధుమ రవ్వ అవసరం లేదు, నార్మల్ రవ్వే తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి. వాముని డైరెక్ట్ గా అలాగే వేసేసుకోకుండా ఈ విధంగా చేతి మధ్యలో నలిపి యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల వాములోని ఫ్లేవర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుంది. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ బదులు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బైండ్ అవ్వాలి. ఇలా అవ్వనట్టయితే ఇందులోకి కాస్త ఆయిల్ ని మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. తరువాత తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకుని ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కాకుండా కాస్త డ్రైగా కలుపుకోవాలి. ఈ పిండిలోకి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా పిండి తయారయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, పిండి అయితే మరీ డ్రైగా లేదు, అలానే మరీ సాఫ్ట్ గా కూడా లేదు. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చిల్ని దంచి ఈ విధంగా పేస్ట్ గా చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక 2-3 నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని 1 నిమిషం వరకు లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించుకున్న ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపల్ని ఎక్కువగా ఉడికించుకోకూడదండి, సాఫ్ట్ గా కాస్త గట్టిగా ఉడికించుకోవాలి. ఇలా మనము వీటిని ప్రెస్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చబటాణాలను యాడ్ చేసుకుంటున్నానండి. నేను వీటిని 1 గంట సేపు నానబెట్టి 3 విజిల్ల వరకు ఉడికించుకున్న తర్వాత కొన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని చాప్ చేసిన కొత్తిమీర రెమ్మలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే ఇంగువని స్కిప్ చేసేయచ్చు. తర్వాత వీటన్నిటిని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టతో కాస్త ప్రెస్ చేస్తూ కలిపేసుకుంటే అన్ని చక్కగా మిక్స్ అయిపోతాయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి వేయించి పొడి కొట్టిన 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్లైస్ లెమన్ జ్యూస్ ని కాస్త పిండుకోవాలండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎక్కువ లెమన్ జ్యూస్ ని పిండేసుకోకుండా కాస్త యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ ని పిండిన వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేసి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. సమోసా లోపల ఫిల్ చేసుకోవడానికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా పిండిని, 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పిండిని మనము ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా డివైడ్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా రౌండ్ గా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. తర్వాత వీటి నుంచి ఒకటి తీసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. తరువాత చపాతీ రోలర్ ఉంటుంది కదా, దాంతో వీటిని చపాతీ సైజ్ లోకి ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ గా ఉండాల్సిన అవసరం లేదండి, షేప్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి నుంచి ఒక హాఫ్ మాత్రం తీసుకుని సైడ్ నుంచి ఇలా రోల్ చేయాలండి. ఇలా చేస్తే మనకు సమోసాస్ కి కావాల్సిన విధంగా కోన్ షేప్ అయితే రెడీ అయిపోతుంది. తరువాత ఈ ఎడ్జెస్ అలాగే అతుక్కుని ఉండడానికి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ లో మనము వాటర్ ని అప్లై చేసుకోవాలి. నార్మల్ గా మైదా పిండితో చేసిన వాటికైతే మైదా పిండిని పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తారండి.
కానీ గోధుమ పిండితో ప్రిపేర్ చేసేదానికి మనం జస్ట్ వాటర్ ని ఇలా సైడ్స్ లో అప్లై చేసుకుని ఆ వాటర్ ఎక్కడైతే అప్లై చేసామో ఆ సైడ్స్ ని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. టాప్ మరియు సైడ్స్ ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే రెండు అతుక్కుంటాయండి. కోన్ అయితే రెడీ అయిపోయింది. దీని లోపల 1 టేబుల్ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ని ఫిల్ చేసుకోవాలి. తరువాత ఈ సైడ్స్ మొత్తం ఉన్నాయి కదా, ఈ సైడ్స్ లో కూడా మనము వాటర్ ని అప్లై చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత సైడ్ నుంచి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలా చేస్తే మనకు సమోసా అయితే బాగా ఫిల్ అయిన తర్వాత అలాగే ఉంటుంది. అలాగే ఈ సమోసాల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు పిల్లలకి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగా ఈ సమోసాల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 4 వైపులా ఇలా కట్ చేసేసి స్క్వైర్ షేప్ లోకి వీటిని రెడీ చేసుకోండి. ఈ విధంగా ఎడ్జెస్ అన్ని కట్ చేసి స్క్వైర్ షేప్ లోకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ ని ఈ స్క్వైర్ మధ్యలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని వైపులా మనము వాటర్ ని అప్లై చేసుకోవాలండి. ఇలా 4 వైపులా అప్లై చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ నుంచి ఇలా వాటిని కలిపినట్టు మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. తరువాత మిగిలిన 2 ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒకవైపు నుంచి ఇలాగా మధ్యలోకి తీసుకొచ్చి వీటిని ఈ విధంగా కలిసే విధంగా ప్రెస్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా ప్రెస్ చేసిన తర్వాత మరోవైపు ఉన్న ఎడ్జ్ ని కూడా సేమ్ ప్రాసెస్ లో మధ్యలోకి తీసుకొచ్చి పిండి సైడ్స్ అంతా కూడా కలిసే విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారంటే పిల్లలకి కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపించే విధంగా, కొత్త టైప్ ఆఫ్ స్నాక్ లాగా కనిపించేలాగా మనము సమోసానైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తరువాత అన్ని సమోసాలని నేను ముందుగానే రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని ఆయిల్లోకి కాస్త పిండి వేసి చూడండి. పిండి వెంటనే పైకి తేలకూడదు. ఈ విధంగా కాస్త ఉడికినట్టు కనిపించినప్పుడు మనం రెడీ చేసుకున్న సమోసాల్ని ఆయిల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు సమోసాలు కాస్త ఈ విధంగా పైకి తేలిన తరువాత వీటిని మరోవైపు కూడా తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ సమోసాల్ని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సమోసాలు అయితే చక్కగా ఉడికిపోతాయి. లోపలున్న ఆలు స్టఫింగ్ ని మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదు. తరువాత ఇదే ప్రాసెస్ లో అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఈ సమోసాస్ తో పాటు పచ్చిమిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కాస్త ఉప్పులో నానబెట్టి ఇవ్వండి, తినడానికి బాగుంటుంది. ఈ సమోసాలు అయితే పైన లేయర్ క్రిస్పీగా, లోపల ఆలు స్టఫింగ్ నిండుగా, తినడానికి చాలా బాగుంటుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాల పైన ఎంత తక్కువ బబుల్స్ అయితే వస్తాయో సమోసాలు అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. బయట దొరికే మైదా పిండి సమోసాల కంటే ఈ ఆలు సమోసాలు గోధుమ పిండితో ప్రిపేర్ చేశాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. అలాగే ఈ సమోసాల్ని మనము ఇంట్లో సాస్ ఉంటే సాస్ తో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.